మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. అత్యంత శక్తివంతమైనటువంటి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. అసలు సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక సమస్య మిమ్మల్ని విపరీతంగా వేధిస్తుంది, ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు కొంతమందికి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు ఏంటంటే, గురుగారు ఒక పరిహారం చెప్పండి అంటారు. వాళ్ళకేమో శని అష్టమ శని కొట్టేస్తూ ఉంటుంది. ఈ అష్టమ శని ఎంటర్ అయిపోయింది అంటే, సరే అతను ఉపాసకుడు కనుక అయినట్టయితే, అతను కనుక ఉపాసకుడు అయితే అంత ఎఫెక్ట్ ఉండదు. ఏది ఉపాసకులకు ఏ ఎఫెక్టు ఉండదు. సంకల్పాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడమే. సరే, ఇక్కడ అష్టమ శని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ అష్టమ శని అనేటువంటిది మామూలుది కాదు. ఒక వ్యక్తిని అంటే ఒక చేపను ఎండపెడితే ఎలా అయిపోతుంది? ఒక ఫిష్ని కనుక ఎండపెడితే ఎలా అవుతుంది? ఎంత డ్రై అయిపోయి అలా అయిపోతాడు. ఉన్న ఆస్తుపాస్తులు అన్ని ఇబ్బందులు పాలవుతూ ఉంటాయి. ఏం చేస్తాడో తెలియదు. శారీరకంగా మానసికంగా కృంగి కుషించిపోవడం జరుగుతూ ఉంటుంది. అంత దారుణంగా ఉంటుంది. మరి దీనికి గురుగారు ఒక పరిహారం చెప్పండి, ఏదైనా ఒక పరిహారం చెప్పరా అంటారు. మరి తెలిసిన వాడిగా నాకు నవ్వు వస్తుంది. వాళ్ళు ఎందుకు అంటారంటే వాళ్ళకి తెలియదు. ఏదైనా దోషం ఉంటే చిన్నగా చేసుకుంటే వెళ్ళిపోతుంది కదా అని. కానీ అది ఎలా అవుతుంది? కాలసర్ప దోషాలు ఉంటాయండి. కాలసర్ప దోషాలు అంటే అది మామూలు దోషాలు కాదు. ఒక ముక్కలో చెప్పాలంటే, కాలము మీకు అనుకూలంగా లేనటువంటి విధంగా అది నడిపిస్తూ ఉంటుంది. కాలం అనుకూలంగా ఉండేటువంటి కాలం మొత్తం తారుమారైపోతుంది. ఇంకా మీ పని సరదాగా చెప్పుకోవాలంటే తీర్మారే. అలా ఇబ్బంది కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనము కాలము అనుకూలంగా లేకపోతే ఏం చేస్తాం బిడ్డ? మనం ఎంత ప్రయత్నం చేస్తామో, ఎంతో కృషి చేస్తామో, మన ఎఫర్ట్ పెడతామో, ఫోకస్ పెడతామో, నాలెడ్జ్ అంతా ఉపయోగిస్తామో, కాలం కలిసి రాకపోతే ఏంటి పరిస్థితి? అది మీకు తెలిసిందే. కొంతమంది అద్భుతమైనటువంటి టాలెంట్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనీసం సినీ ఇండస్ట్రీ గడపలోకైనా వెళ్ళగలుగుతారా? వాళ్ళకంటే అత్యంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అంత టాలెంట్ ఉంటుంది. ముందుకు వెళ్ళగలుగుతున్నారా? కాలం కలిసి రాదు. అంటే ఇట్లా అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి అనుకోండి. కాలం కలిసి రానప్పుడు గురుగారు ఏదైనా చిన్న పరిహారం చెప్పండి. వాస్తు దోషం ఉంది, గురుగారు ఏదైనా చిన్న పరిహారం చెప్పండి. కుజదోషం ఉంది, ఏదన్నా పరిహారం చెప్పండి. అసలు దోషాలు అనేటువంటివి మీ సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యి గత జన్మ నుండి వస్తాయి. గత జన్మలో సబ్కాన్షియస్లో ఫీడ్ అయినటువంటి ఈ జన్మలో మీ కుండలి వ్యవస్థలో ఫీడ్ అయిపోతాయి. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? సమస్యలకు పరిష్కారాలు కావాలి అని అనుకున్నప్పుడు మీరు చిన్నవి మీరు ఏం చేసినా కూడా ఉపయుక్తంగా ఉండవు. మీరు ఏదన్నా చేయండి. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు చేసుకున్నటువంటి చిన్న పరిష్కారాలు జరిగినాయా? ఈ పరిష్కారం అనేటువంటిది ఏదైనా దృష్టి దోషాలు చిన్నవి ఉంటాయి. ఒక దృష్టి దోషం ఉంది, ఏం చేస్తామండి? మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి అది మనకు వచ్చినటువంటిది, నిమ్మకాయలు, జీడ గింజలు ఇత్యాది వాటిని ఏం చేస్తారో ఆ వ్యక్తి పైన తిప్పేసి దృష్టి పోవాలని చెప్పేసి పొయ్యిలోనో, నిప్పులోనో, ఎక్కడైనా కాలువలోనో ఇలా వేయడం జరుగుతుంది కదా. ఇవి చిన్నవి అయితే జరుగుతాయి. ఒక ప్రయోగము, వాడు అమావాస్యకు పౌర్ణానికి కూర్చొని శక్తివంతంగా ఒక సిస్టాన్ని పంపించాడు అనుకుందాం. ఈ చిన్న రెమెడీస్తో పోతాయా? అందుకే నేను జనరల్గా రెమెడీస్ ఎక్కువ చెప్పను. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే, మీలో ఉండేటువంటి ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే మీరు ధనవంతులు అనుకోండి, మీ ధనమంతా కూడా వెళ్ళిపోయింది అనుకోండి, లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోయింది, ధనం అంతా కూడా నిర్మూలన అయిపోయింది అనుకుందాం. మీ పరిస్థితి ఏంది? ధనం ఉన్నంత వరకు మీకు ఉండేటువంటి ఎనర్జీ వేరుంటుంది, తర్వాత మీ శక్తి సామర్థ్యాలు వేరుంటాయి, మిమ్మల్ని జనాలు గౌరవించడము, మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ అన్నీ వేరే ఉంటాయి. అది పోయిన మరుక్షణం మీ పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి వచ్చుడే కదా, ఇంకేమన్నా ఉందా? లేదు కదా.
అంటే ఏంటి, మీరు ధనహీనంగా మారిపోయినప్పుడు ఇంకా ఏమి ఉండదు. అలాగే మీ శరీరంలో శక్తి ఉంటుంది. మీ శక్తి అంతా కూడా కోల్పోతున్నప్పుడు, అంటే కోల్పోయినప్పుడు మీకు విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. మీకు చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటిదంటే మీరు ఎనర్జీని కోల్పోతున్నారు, బీ అలర్ట్ అని చెప్పడం. ఇమ్మీడియట్గా అక్కడ మీరు సెట్ కావాలి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సెట్ చేసేసుకుంటూ వెళ్ళగలగాలి, రీఎనర్జైజ్ కావాలి. అసలు ఆ సోయిలో ఉండరు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేదాకా తెలియదు, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అప్పుడు అన్నీ నెమరు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు అంతా కూడా ఈ నెమరు వేసుకోవడంలో అన్ని విషయాలన్నీ అర్థమవుతూ ఉంటుంది. ఆ సమయంలో అలా చేస్తే బాగుండేది, ఈ సమయంలో ఇలా చేస్తే బాగుండేది, అది ఇది ఏమైనా అది సరైనటువంటి విధానమేనా? మీరు బాగా ఆలోచన చేయండి కదా. అందుకని మీకు సమస్య రాకముందు ఏం చేయాలి, ఒకవేళ సమస్య వచ్చినప్పుడు మీలో ఉండేటువంటి ఎనర్జీ అంతా పోతేనే సమస్య వస్తుంది కనుక మీరు ఇమ్మీడియట్లీ మీరు ఏం పట్టుకోవాలి అంటే మంత్రాన్ని పట్టుకోవాలి. అసలు ఆ శక్తి పోవడానికి రీజన్ ఏంది, ఇట్లా ఇత్యాది. ఇంకా అత్యంత శక్తివంతంగా మిమ్మల్ని మీ శక్తిని పెంచుకోవడం ఎలా, ఏ మంత్ర సిస్టమ్ మీలో శక్తిని నింపుతుంది, ఏ రకమైనటువంటి శక్తి కావాలి మీకు. సో ఇదంతా కూడా చూసి మీకు ఆ మంత్ర సిస్టమ్స్ జనరల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే మీ శరీరంలో ఆ శక్తి అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇక శరీరంలో పెరుగుతూ ఉన్నప్పుడు మీరు పరిహారాలు చేసుకోండి. కొంత శక్తి, మీరు మంత్రం పట్టుకున్నారు, శక్తి పెరుగుతుంది. మంత్రం చేసుకుంటూనే శని దోష నివృత్తి ఏదైనా ఉంటే చేసుకోండి. అలాగే వాస్తు దోష నివృత్తి ఏదైనా పరిహారాలు చేసుకోండి. మీకు సత్యనారాయణ వ్రతం అనుకున్నారు చేసుకోండి. మీకు తెలుసు మంత్రం పట్టుకున్న దగ్గర ఇంకా ఏది అవసరం లేదని, అయినా మీకు చేసుకోవాలని అనిపించింది చేసుకోండి. ఏదైనా టెంపుల్స్లోకి వెళ్ళి రావాలని అనిపించింది వెళ్ళరండి. ఏది చేసినా కూడా ముందు మీరు మంత్రం చేసుకున్న తర్వాతనే చేయాలి. మంత్రమే మీకు ముందు శక్తిని నింపుతుంది. మంత్రము కాకుండా మీరు అన్ని దేవాలయాలు తిరిగి రండి, ఆ దేవాలయాలలో కొంత ఎనర్జీ ఉంటుంది, అక్కడ ఉన్నంతసేపు ఆ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. కానీ మీకు ఎనర్జీ పరిపూర్ణంగా కోల్పోయారు, మీకు శక్తివంతమైనటువంటి మీ కర్మలు మిమ్మల్ని కొడుతున్నాయి, లేదా బ్లాక్ మ్యాజిక్ లాంటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పుడు మీరు ముందుగా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంత్రశిష్టాన్ని, ఆ శక్తిని పెంచుకోవాలి. అది మంత్రంలో ఉంటుంది. మంత్రం చేసుకుంటూ మీరు ఏ పరిహారాలన్నా చేసుకోండి, న్యూమరాలజీ పేరు మార్చుకోండి, వాస్తు చేంజ్ చేసేసుకోండి, ఏదైనా చేసేసుకోండి, అది మీ ఇష్టం. మీకు అలా చేయాలని అనిపించింది, ఆ చేస్తే బాగుంటుండే అని అనిపించింది చేసేసుకోండి. కానీ అన్నిటికన్నా ముందు చేయాల్సింది మాత్రం మంత్రం. చాలామంది ఇది వదిలిపెట్టేసి తమలో శక్తిని నింపుకోవడం అనేటువంటిది పక్కన పెట్టేసేసి పరిహారాలు ఇవన్నీ చేస్తున్నారు. మరి మీకు అనుకునేటువంటి రిజల్ట్ ఎలా వస్తుంది? అది చిన్న పరిహారం మీకు రిజల్ట్ ఇస్తుందా? ఇవ్వదు. అందరికీ బ్లెస్సింగ్స్.